కాలేజ్కి వెళ్ళి బెదిరించిన నాడే పారిపోయేవాడు. అర్థమైందా? ఏదో తప్పు జరిగింది, ఏంటనేది అంతుపట్టట్లా. ఇన్నాళ్ళు అన్అఫీషియల్గా అబ్బాయిని వెతికాం, ఏ ప్రయోజనం లేదు. అఫీషియల్గా మీ అమ్మాయి రాసినట్టు ఒక కంప్లైంట్ రాసి పంపించండి. దీన్ని వేరేలా డీల్ చేద్దాం. ఆలోచించి చెప్తా. అలాగే సార్. రవి సార్, మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. కూర్చోండి. సార్, ఆ రోజు ఆ పసుపు చుడిదార్ అమ్మాయి ఎవరో అని అడిగారు కదా, అది ఇంకెవరో కాదు, జపమేరియే సార్. ఎదురింటి అమ్మాయి ఎలాంటి సమస్యలు ఇరుక్కోకూడదని నేనే రిపేర్ అని అబద్ధం చెప్పాను సార్. కానీ మీ కుటుంబానికి ద్రోహం చేసిన ఆ అమ్మాయినే మీ అమ్మగారు వచ్చి సంబంధం మాట్లాడారు సార్. ఎలా చూస్తూ ఊరుకోగలం? ఇదే సార్ ఆ 4వ కెమెరా తాలూకు ఫుటేజ్. ఇది నా కుటుంబాన్ని ముంచేసావు కదే. నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా. లేదు, నేను చెప్పేది అంత కొంచెం. నా